హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు మనం ఇప్పుడు రైల్వే గానీ, ఎస్ఎస్‌సి గానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకు ఆల్రెడీ తెలుసు కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా ఎగ్జామ్స్ ఆగిపోయినాయి. సో, కరోనా ఎఫెక్ట్ తర్వాత అసలు ఈ ఎగ్జామ్స్ ఎలా ఉండబోతున్నాయి? సో, ఇప్పుడు ప్రస్తుతం ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఫ్యూచర్‌లో ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఏం జేయాలి? ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌ని మనం ఎలా యూజ్ జేసుకోవాలి? అంటే ఈ టైంని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మాక్సిమం మీకు యూజ్ అవుద్ది. యూజ్ అయితే యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకోకపోతే లైట్ తీసుకోండి. ఓకే. సో, వీడియోలోకెళ్దాం. ఓకే. సో, ఫస్ట్ లాక్‌డౌన్. ఆల్రెడీ మనకిప్పుడు నేను ఈ వీడియో చేసే టైంకి మనకు ఆల్రెడీ లాక్‌డౌన్స్ అన్నీ అయిపోయినాయి. సో, ఇప్పుడు అన్‌లాకింగ్ స్టేజ్‌లో ఉన్నాం మనం. సో, ఈ అన్‌లాకింగ్ స్టేజ్‌లో ఇంకా కొన్ని రోజులైతే మాక్సిమం కేసెస్ పైకయిన తర్వాత ఆటోమేటిక్‌గా కేసెస్ అన్నీ అంటే కరోనా కేసులన్నీ డౌన్ అయిపోతాయి. సో, ఆల్మోస్ట్ మన నార్మల్ లైఫ్‌లోకొచ్చేసినట్టే. లాక్‌డౌన్స్ అయితే ఇప్పటివరకు ఇంకా ఏముండవని ఆల్రెడీ గవర్నమెంట్ అయితే ప్రకటించేసింది. సో, మన లాక్‌డౌన్ ఉంటదని భయపడాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ జేస్తారు? సో, ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అయితే శానిటైజ్ జేయడం, ఎగ్జామ్స్ కండక్ట్ జేయడం అయితే చాలా కష్టం. ఆల్రెడీ మనం జూస్తున్నాం. 10థ్ క్లాసు, డిగ్రీ, పీజీ, బీటెక్ అని ఆల్రెడీ మన స్టేట్స్‌లలో కొన్ని క్యాన్సెల్ అయ్యాయి. కొన్ని క్యాన్సెల్ చేయాలా వద్దా అని ఆలోచిస్తుర్రు. ఓకే. సో, అవే కష్టంగున్నాయంటే ఇప్పుడు మన కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ జేయడం గూడా అంత ఈజీ ఏం గాదు. సో, మొత్తం ల్యాబ్స్, ఆన్‌లైన్ మన మాక్సిమం ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి గాబట్టి, ఈ ల్యాబ్స్ వాటన్నిటితోని పనుంటది. వాటన్నిటిని శానిటైజ్ జేయాలి. మళ్ళీ మనం మాక్సిమం ఆబ్జెక్ట్స్‌ని టచ్ చేస్తాంగా. అంటే మౌస్ టచ్ చేయడం, అవి టచ్ చేయడం, ఇవి టచ్ చేయడం అంటే చాలా మంది టచ్ చేస్తుంటారు కాబట్టి, సో, కొద్దిగా అయితే ప్రస్తుతానికైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే కొంచెం కష్టమే. చాలా టైం పట్టుద్ది. మేబీ ఎస్ఎస్‌సి, సీహెచ్ఎస్ఎల్ వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేశారు కాబట్టి, వాళ్ళు ఒకవేళ డేర్ చేసి కండక్ట్ చేస్తే, వాళ్ళు కండక్ట్ చేసిన ప్రకారం మిగతా ఎగ్జామ్స్ అనేవి రన్ అవుతుంటాయి. లేకుంటే వేరే ఎవరన్నా అంటే ఎస్ఎస్‌సి బోర్డ్ కంటే ముందు ఇంకెవరన్నా చిన్న చిన్న కాంపిటీటివ్ ఎగ్జామ్స్ చేస్తే వాటిని బట్టి మిగతావి ఉంటాయన్నట్టు. ఓకే. సో, అది ఎగ్జామ్స్ అయితే అలా ఉండొచ్చు మేబీ. ఉంటాయి. కాపోతే కొంచెం టైం పట్టుద్ది. ఖచ్చితంగా అయితే ఇలాంటి పెద్ద సిట్యుయేషన్ నుంచి బయటపడాలంటే టైం పట్టుద్ది. సో, అది అందరికీ తెలుసు మనందరికీ. నెక్స్ట్ ఫ్యూచర్ నోటిఫికేషన్స్. ఫ్యూచర్ నోటిఫికేషన్స్ అయితే మనమైతే మాక్సిమం చెప్పలేం. ఫ్యూచర్ నోటిఫికేషన్ వస్తాయి రావా అని. మాక్సిమం వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ అన్‌లాకింగ్ స్టేజ్‌లోకి ఎళ్ళిపోయినాం కాబట్టి. సో, మాక్సిమం ఇంక ఎకానమీకి అయితే ఏం లాస్ ఉండదు. ఎకానమీకి లాస్ ఉండదు. మేబీ పెరిగితే డెత్ రేట్ కూడా మన ఇండియాలో అయితే ఎక్కువుండదు. ఒకవేళ డెత్ రేట్ ఉన్నా పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కాపోతే ఎవరి జాగ్రత్తలో వాళ్ళుండాలి. సో, ఫ్యూచర్ నోటిఫికేషన్స్ ఇవ్వచ్చు. పెద్ద ఎకానమీ మీద ఎందుకంటే ఆల్‌మోస్ట్ ఒక 90 డేస్ మేబీ రఫ్‌గా ఒక 90 డేస్ మనకి లాక్‌డౌన్ పెట్టారు కాబట్టి ఎకానమీ దెబ్బతింటది. సో, దెబ్బతిన్నా గాని నోటిఫికేషన్స్ అయితే కాపోతే కొంచెం డిలే అవుతుండొచ్చు గానీ మాక్సిమం కావాల్సిన వేకెన్సీస్ అన్నీ మాక్సిమం ఫిల్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఓకే. సో, అది మీ ఇష్టం. నేనైతే కన్ఫర్మ్‌గా చెప్పట్లేదు ఫిల్ చేస్తారని గూడా. కాకపోతే అంత ఎఫెక్ట్ పడదనేదైతే నా ఒపీనియన్ అంతవరకే. ఓకే. సో, ఒకవేళ ఫ్యూచర్‌లో నోటిఫికేషన్స్ వస్తే ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది. ఎందుకంటే మాక్సిమం అందరికీ గవర్నమెంట్ జాబ్ రావాలని మాక్సిమం అందరూ ప్రిపేర్ అయ్యేటోళ్ళే. ఎవరైనా దానికోసం ప్రిపేర్ అవుతుంటారు. కాకపోతే ఇంతకు ముందుకి ఇప్పటికి సిట్యుయేషన్ ఏందంటే, ఇంతకుముందు ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి నోటిఫికేషన్ వస్తదని ఒకటుండే. ఇప్పుడేందంటే కొంచెం కష్టం నోటిఫికేషన్స్ రావడం. ఒకవేళ వస్తే వచ్చింది ఖచ్చితంగా అయితే మాక్సిమం జాబ్ కొట్టేలాగా ఉండాలి కాబట్టి, ఒకవేళ ఫ్యూచర్‌లో నోటిఫికేషన్స్ వస్తే ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఓకే. మాక్సిమం ఎలక్షన్ టైమ్‌లో ఏస్తారు. అది ఎలక్షన్ టైమ్‌లో ఖచ్చితంగా ఏస్తారు. అది కామన్. అది మేబీ సెంట్రల్‌లో గావచ్చు, స్టేట్‌లో గావచ్చు. ఎలక్షన్ టైమ్‌లో అయితే నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ విషయం అయితే పక్కా అదైతే పక్కా ఉంటది. మేబీ ఇంకా 2, 3 ఇయర్స్ ఉండొచ్చు. ఆ 2, 3 ఇయర్స్‌లోనే నోటిఫికేషన్ రావడం మన అదృష్టమే. ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్స్ గూడా ఉన్నాయి. డీఆర్‌డీఓ ఎంటీఎస్ అయితేంది, రైల్వేస్ అయితేంది, ఎస్ఎస్‌సి, సీహెచ్ఎస్ఎల్ అయితేంది. ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్స్ గూడా ఉన్నాయి. సో, ఆల్రెడీ ఇప్పుడు ప్రెజెంట్ మీరు అప్లై చేసిన నోటిఫికేషన్స్ ఉంటే మాత్రం బాగా చదువుకోండి. మాక్సిమం అందులోనే జాబ్ కొట్టేంత బాగా ప్రిపేర్ కావాలి. ఓకే. సో, అలా ప్రిపేర్ అయితే ఏందంటే ఇప్పుడే బయటపడిపోతాం. మళ్ళీ మనం నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. ఓకే. సో, ఇప్పుడు మనం మెయిన్ పాయింట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఫ్యూచర్ నోటిఫికేషన్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. ఒక ప్లాన్ ఇస్తానన్నట్టు. అంటే ఏ సబ్జెక్ట్స్ చదివితే మనకు మాక్సిమం ఏ ఎగ్జామ్ రాసినా గాని మనం ఏ నోటిఫికేషన్ వచ్చేలోపు మాక్సిమం ఎగ్జామ్‌కి రెడీగా ఉంటామన్నట్టు. అప్పుడు నోటిఫికేషన్ రాగానే ఏం చేస్తాం మనకి 1 ఆర్ 2 మంత్స్ టైమ్ ఇస్తారు గదా! సో, ఆ 1 ఆర్ 2 మంత్స్‌లో ఆ నోటిఫికేషన్‌లో ఉన్న సిలబస్ ప్రకారం రిమైనింగ్ టాపిక్స్ మొత్తం రివిజన్ చేసుకుంటే మనం మాక్సిమం ఆ జాబ్ కొట్టే అవకాశాలు ఎక్కువుంటాయన్నట్టు. ఓకే. సో, ఇప్పుడు చూద్దాం ఈ ఫ్యూచర్ నోటిఫికేషన్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే పాయింట్ డిస్కస్ చేద్దాం. సో, ఆ పాయింట్‌ని మీరు క్యాచ్ చేయగలిగితే మాక్సిమం మీరు ఏ జాబ్ అయినా ఈజీగా రీచ్ కాగలుగుతారు. ఓకే. ఓకే. సో, ఫ్యూచర్ నోటిఫికేషన్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? దీని గురించి మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. అసలు ఒక నోటిఫికేషన్‌కి ఎలా ప్రిపేర్ కావాలని. మాక్సిమం అదే ఉంటది. సో, కాకపోతే ఏందంటే కొంచెం నేను చెప్తాను వినండి. మాక్సిమం మీకు యూజ్ అయితదని అనుకుంటున్నా.
సో చూడండి ఏముంటాయి మనకి మ్యాక్సిమం ఏ ఎగ్జామ్ రాసినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది ఖచ్చితంగా. ఏ ఎగ్జామ్ రాసినా ఖచ్చితంగా అయితే జనరల్ నాలెడ్జ్ మనం ఫేస్ చేయాలి. అంటే జనరల్ స్టడీస్ అనుకోండి. జనరల్ నాలెడ్జ్ కంటే జనరల్ స్టడీస్ అంటే బాగుంటుంది. జనరల్ స్టడీస్ అంటే ఇంక అందులో మొత్తం వస్తుంది అన్నట్టు. ఇంకా జిఎస్ అంటే ఆల్మోస్ట్ జనరల్ సైన్స్, మనకు తెలిసిన హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ అవన్నీ వస్తాయి. సో అన్నిట్లలో కామన్గా అయితే జనరల్ స్టడీస్ వస్తుంది. నువ్వు ఎంత చిన్న కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కానీ జనరల్ స్టడీస్ కంపల్సరీ. ఓకే, సో 100% ఉంటుంది జనరల్ స్టడీస్. నెక్స్ట్ ఇంకో కొన్ని ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్ కాకుండా ఏముంటుంది, మ్యాథ్స్ ఉంటుంది. ఓకే, సో మ్యాథ్స్ అంటే మనం దీన్నే మామూలుగా కొంత ఆర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. ఓకే, సో కొన్నిట్లో ఓన్లీ ప్యూర్ ఆర్థమెటిక్ ఇస్తారు, కొన్నిట్లలో ఆర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ కల్పిస్తారు. ఓకే, సో ఆర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది మ్యాథ్స్ ప్లేస్లో. ఓకే, ఇది కూడా మ్యాక్సిమం ఒక నాకు తెలిసి ఇండియాలో జరిగే ఎగ్జామ్లో ఒక 80% ఎగ్జామ్స్కి మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, ఆర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్. నెక్స్ట్ రీజనింగ్. రీజనింగ్ కూడా 80% పక్కా ఉంటుంది. ఆర్థమెటిక్ ఉందంటే ఆటోమేటిక్గా అందులో రీజనింగ్ కూడా వచ్చేస్తుంది, మనందరూ తెలిసిందే. ఓకే, సో రీజనింగ్ తర్వాత ఇంగ్లీష్. ఓకే, సో ఇంగ్లీష్ కూడా ఒక 50% ఆఫ్ ది ఎగ్జామ్స్కి ఉంటుంది. ఈ పర్సంటేజ్ ఏంటంటే ఎగ్జామ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ఎస్సి సిజిఎల్ తీసుకున్నాం అనుకోండి. ఎస్ఎస్సి సిజిఎల్ తీసుకుంటే జనరల్ స్టడీస్ ఉంటుంది, ఆర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఓకే, అదే రైల్వే తీసుకున్నాం అనుకోండి. మనం రైల్వే తీసుకుంటే ఇంగ్లీష్ ఉండదు, మిగతా 3 ఉంటాయి అట్లా. సో అంటే ప్రతి ఎగ్జామ్లో జనరల్ స్టడీస్ పక్కా ఉంటుంది కాబట్టి 100% ఎగ్జామ్స్లలో ఉంటుందని చెప్పిన అన్నట్టు. ఓకే, ఆర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ అనేది కొన్ని ఎగ్జామ్లలో ఉండదు కాబట్టి 80% ఉంటుంది. రీజనింగ్ కూడా 80% ఉంటుంది. ఇంగ్లీష్ ఒక 50% ఆఫ్ ది ఎగ్జామ్స్లో ఉంటుంది. కాకపోతే ఇంగ్లీష్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా జరిగే నేను చూసిన మ్యాక్సిమం ఎగ్జామ్లలో ఇంగ్లీష్ కూడా అడుగుతున్నాడు కాబట్టి సో ఇంగ్లీష్ కూడా మీరు చదువుకుర్రు అనుకోండి. సో మీరు మ్యాక్సిమం ఇప్పుడు మన ఫ్యూచర్ నోటిఫికేషన్ సిలబస్ కూడా మీరు ఇప్పుడు కంప్లీట్ చేస్తారు అన్నట్టు. ఓకే, సో ఈ ఖాళీ టైంలో అంటే ఇప్పుడు నోటిఫికేషన్స్ రాని టైంలో మనం ఇది చదువుకున్నాం అనుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్లో కాంపిటీషన్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం ఇవి చదువుకుంటూ ఉంటే అట్లీస్ట్ వచ్చినప్పుడన్నా మనకి జాబ్ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఓకే, అదే నోటిఫికేషన్ టైంలో చదవాలంటే కొంచెం కష్టమే, ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ పెరుగుతుంది, అదే టైంలో నోటిఫికేషన్స్ తగ్గబోతున్నాయి కదా. ఓకే, సో ఎంతో కొంత అయితే ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ముందు నుంచే మనం ఇవి ప్రిపేర్ అయినాం అనుకోండి. ఓకే, సో ప్రిపేర్ అయితే ఈజీగా మనం రీచ్ అయిపోవచ్చు మనకు కావాల్సిన గోల్. ఇవి ప్రిపేర్ కావాలంటే అంటే జనరల్గా ఇవే మనకి ప్రిపేర్ కావాలంటే ఒక మోటివ్ ఉండాలి కదా. ఓకే, సో ఈ మోటివ్ ఉండాలంటే ఏం చేయాలనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మీకు ఇందాక చెప్పిన 4 టాపిక్స్ చదవాలంటే మీకు ఒక చిన్న మోటివ్ చెప్తాను చూడండి. సో మోటివ్ అంటే ఎలా అంటే దానికి మీకు ఇన్స్పిరేషన్ ఉండడానికి ఎస్ఎస్సి సిజిఎల్ ఉంటుంది. ఓకే, సో ఎస్ఎస్సిలోనే సిహెచ్ఎస్ఎల్ ఉంటుంది, ఎస్ఎస్సిలోనే ఎంటీఎస్ ఉంటుంది, ఎస్ఎస్సిలో సిపిఓ ఉంటుంది. ఓకే, సో వీటన్నిటికీ కామన్గా మీకు ఇందాక చెప్పిన 4 టాపిక్స్ అవసరం ఉంటాయి. వీటికి మీరు ప్రిపేర్ అయ్యండి అనుకోండి. ఇవేంటి అంటే క్యాలెండర్ జాబ్స్ అంటే ఎవ్రీ ఇయర్ ఉంటుంది అన్నట్టు నోటిఫికేషన్ మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, సో నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. కాకపోతే ఎగ్జామ్స్ జరగడానికి, రిజల్ట్ ఇవ్వడానికి కొంచెం డిలే అవుతుంది. ఓకే, కాకపోతే మీరు ఇవి చదువుకొని ఉన్నారనుకోండి, నార్మల్గా మన స్టేట్ ఎగ్జామ్స్ కానీ లేదా ఇప్పుడు రైల్వే పడ్డది, సో రైల్వే ఎగ్జామ్స్ కానీ ఇది మనకి బాగా యూజ్ అవుతుంది అన్నట్టు. రైల్వే ఎగ్జామ్స్కి ఇప్పుడు మీరు ఎస్ఎస్సి సిలబస్ మొత్తం చదివారు అనుకోండి, సో మీరు రైల్వేకి పెద్ద కష్టమేం కాదు, డైరెక్ట్ పోయి ఎగ్జామ్ రాసినా మీరు రైల్వే జాబ్ కొట్టొచ్చు, అంత పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకే, సో అదర్ స్టేట్ ఎగ్జామ్స్ ఒకవేళ ఎస్ఐకి చదువుతారు అనుకోండి, ఎస్ఐకి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఆ విధంగా అన్నట్టు మీరు స్టేట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేస్తారు, స్టేట్ సిలబస్ ఒక 1 or 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ 1 or 2 సబ్జెక్ట్స్ మీరు నోటిఫికేషన్ గ్యాప్లో చదువుకురు అనుకోండి, సో మీరు ముందుంటారు అన్నట్టు. స్టేట్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ముందే ఉంటారు, సెంట్రల్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ముందుంటారు. అంటే ప్రిపరేషన్లో ముందుంటారు మీరు నోటిఫికేషన్ వచ్చే టైంకి. ఓకే, సో అప్పటి వరకు మనకు మోటివ్ ఉండాలి కాబట్టి ఈ ఎస్ఎస్సి సిజిఎల్కి, సిహెచ్ఎస్ఎల్కి, ఎంటీఎస్కి, సిపిఓకి అప్లై చేసుకోండి. ఒకవేళ మీ లక్ బాగుండి మీకు జాబ్ వచ్చింది అనుకోండి, సో జాబ్ చేసుకుంటూ మీ ఓన్ స్టేట్లో ఒకవేళ జాబ్ కావాలంటే ఆ జాబ్స్ కూడా ప్రిపేర్ కావచ్చు. ఓకే, సో ఈ విధంగా ఎస్ఎస్సికి ప్రిపేర్ ఈ ఎస్ఎస్సి సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ ఈ సిలబస్ని ఎస్ఎస్సి సిలబస్ అనుకోండి, ఎస్ఎస్సి సిలబస్ పెట్టుకొని చదువుకోండి. ఓకే, సో ఆ విధంగా చదువుకుంటే మ్యాక్సిమం మీరు ఈ లాక్డౌన్ తర్వాత పడే జాబ్స్కి, ఫ్యూచర్ నోటిఫికేషన్స్కి మీకు బాగా యూజ్ ఉంటుంది. ఈ టైంని మీరు బాగా యూజ్ చేసుకోండి. మ్యాక్సిమం అంటే రోజు మొత్తం చదవాలని కాదు, ఒక డైలీ 2 or 3 అవర్స్ మీరు ఈ సిలబస్ మీద ఫోకస్ చేసారనుకోండి. ఓకే, సో మ్యాక్సిమం మీరు ఏ జాబ్ వచ్చినా కానీ మీకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఆ సిలబస్ని మీరు ఈజీగా అర్థం చేసుకోవడానికి, ఆ జాబ్ని ఈజీగా కొట్టడానికి. ఓకే, నెక్స్ట్
అయితే సో, ఇందులో నేను ఒక ఎగ్జామ్ తీసుకొని మీకు దానికి ఎలా ప్రిపేర్ కావాలో చెప్తే మిగతా 4కి యూజ్ అయిద్ది. అంటే ఇప్పుడు అన్నిట్లలో పెద్దది. ఇప్పుడు నేను చెప్పిన సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, సీపీఓలో పెద్దదేందంటే ఎస్ఎస్‌సి సీజీఎల్ అన్నట్టు. ఈ సీజీఎల్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలో మీకు అర్థమైందనుకోండి. సో, మొత్తం మిగతా రిమైనింగ్ ఎగ్జామ్స్ అన్నిటికి మీకు ఒక ప్రిపరేషన్ ప్లాన్ ఉన్నట్టే మీరు ప్రిపేర్ అయినట్టే. ఈ సీజీఎల్ ఎగ్జామ్‌కి ఒక్కదానికి ప్రిపేర్ అయితే మీరు మాక్సిమం ఏ ఎగ్జామ్‌కైనా ప్రిపేర్ అయినట్టే. ఓకే. సో, ఒకవేళ స్టేట్ ఎగ్జామ్ జరిగిందనుకోండి మీరు సీజీఎల్ ప్రిపేర్ అయిన తర్వాత స్టేట్‌కి సంబంధించిన మనకుంటది కదా! స్టేట్ సిలబస్. ఆ స్టేట్ సిలబస్ చదువుకుంటే సరిపోద్ది. ఓకే. ఇదే సెంట్రల్ అనుకోండి, మనకే ఒక సబ్జెక్ట్ ఇప్పుడు రైల్వే అనుకోండి, ఇంగ్లీష్ ఉండదు అందులో. సో, మిగతా 3 సబ్జెక్ట్‌లతో మనం ఎగ్జామ్ రాసి రావచ్చు. ఆ విధంగా అన్నట్టు. ఓకే. ఈ ఎస్ఎస్‌సి సీజీఎల్‌లో మనం ఇందాక చెప్పిన 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏంటిది? జనరల్ స్టడీస్, మ్యాథ్స్, మ్యాథ్స్ అంటే అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ అన్నట్టు. ఓకే. సో, రీజనింగ్, ఇంగ్లీష్. ఈ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే. సో, ఈ 4 సబ్జెక్ట్స్‌లో ఈచ్ వన్ 25 క్వెషన్స్ వస్తాయి. ఓకే. సో, 25 క్వెషన్స్ 50 మార్క్స్‌కుంటది. అంటే ఎగ్జామ్‌ను బట్టి ఇవి చేంజ్ కావచ్చు. కానీ రావడం మాత్రం మాక్సిమం ఇవే వస్తాయన్నట్టు. జనరల్ స్టడీస్, మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఇవే. మేబీ క్వెషన్స్ చేంజ్ అయితుంటాయి. మీరు వేరే ఏ ఎగ్జామ్ రాసినా. ఇది కూడా సేమ్ 25 క్వెషన్స్ 50 మార్క్స్. 25 క్వెషన్స్ 50 మార్క్స్. ఓకే. సో, ఇంగ్లీష్ కూడా 25 క్వెషన్స్ 50 మార్క్స్. సో, సీజీఎల్ అనే ఇది టైర్ 1 అన్నట్టు. 2 టైర్స్ ఉంటాయి. అంటే 2 ఎగ్జామ్‌లు ఉంటాయి. ఇది టైర్ 1 సిలబస్. నెక్స్ట్ టైర్ 2 ఉంటది. మీరు టైర్ 1 సిలబస్ చదివితే చాలు ఆటోమేటిక్‌గా టైర్ 1 సిలబస్‌ని మీరు బాగా చదివితే టైర్ 2కి మీకు ఆటోమేటిక్‌గా నాలెడ్జ్ వచ్చేస్తది. టైర్ 2 కొంచెం టఫ్‌నెస్ పెరుగుతది అంతే. ఓకే. సో, టైర్ 2లో ఏముంటదంటే ఇంగ్లీష్ ఉంటది. సారీ. ఇంగ్లీషు, మ్యాథ్స్ ఉంటది. ఓకే. సో, ఇంగ్లీష్ 200 మార్క్స్‌కుంటది. మ్యాథ్స్ 200 మార్క్స్‌కుంటది. సో, ఈ మాత్రం తెలిస్తే సరిపోద్ది. దీని తర్వాత డిస్క్రిప్టివ్ ఉంటది. సో, ఒకవేళ మీరు పర్ఫెక్ట్‌గా సీజీఎల్‌కే ప్రిపేర్ అవ్వాలనుకుంటే సో, టైర్ 3లో డిస్క్రిప్టివ్ ఉంటది. మీరు టైర్ 1, టైర్ 2 ఈజీగా రాయగలిగితే మంచి మార్క్స్ వస్తాయి. టైర్ 3 అనేది చాలా ఈజీ. సో, దీనివల్ల పెద్ద టెన్షన్ ఏముండదు. సో, ఇది చాలా లైట్ తీసుకోండి. నేను జనరల్‌గా రాసినా గాని నేను డిస్క్రిప్టివ్ క్వాలిఫై అయిపోయినా. సో, నేను కూడా 2017 నోటిఫికేషన్‌కి రాసాను. సో, చాలా ఈజీగా క్వాలిఫై అయిపోయినా. సో, అసలు నేను 1 డే కూడా ప్రిపేర్ అవ్వలేదు. అంటే అర్థం చేసుకోండి మీరే. సో, చాలా ఈజీగా ఉంటది డిస్క్రిప్టివ్. కాకపోతే మీకు జస్ట్ అవగాహన ఉండాలి. మీకు టైర్ 1, టైర్ 2 చదివేలోపు మీకు అవగాహన వచ్చేస్తది. ఓకే. డిస్క్రిప్టివ్ తర్వాత టైర్ 4 అంటే టైపింగ్ ఉంటది. డాటా ఎంట్రీ వాళ్ళకి వీళ్ళకి టైపింగ్ టెస్ట్ అని అవి ఇవి ఉంటాయి. ఒకవేళ మీరు ఆటికెళ్ళకుండా మంచి మార్క్స్ ఉంటే డైరెక్ట్ ఇన్‌కమ్ టాక్స్ ఇన్స్‌పెక్టర్ అవి ఇవి కావచ్చు. ఓకే. సో, ఓన్లీ రిక్వైర్మెంట్ ఉన్న వాటికి మాత్రమే టైపింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఉంటది. సో, అంటే మీరు టైర్ 3 వరకైతే ఖచ్చితంగా రాయాల్సిందే. టైర్ 4 కొంతమందికి ఉంటది, కొంతమందికి ఉండదన్నట్టు. ఓకే. ఇప్పుడు ఈ సిలబస్‌ని మీరు పర్ఫెక్ట్‌గా చదువుకుర్రనుకోండి. మీరు ఏ ఎగ్జామ్ రాసినా గాని ఈ ఫస్ట్ అయితే మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారనుకోండి. మీ దగ్గర ఉన్నట్టన్నట్టు. అంత నాలెడ్జ్ మీ దగ్గర ఉంటది కాబట్టి మీరు డేర్‌గా ఏ ఎగ్జామ్ అయినా రాయొచ్చన్నట్టు. ఓకే. సో, అందుకే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ ఇంతకుముందు స్టార్ట్ చేస్తే ఓకే. సో, స్టార్ట్ చేయని వాళ్ళు ఎందుకంటే నాకు మొన్న కొంతమంది మెసేజ్ చేసి అడిగారన్నట్టు. అందుకోసం చెప్తున్నా. స్టార్ట్ చేయని వాళ్ళు ఇప్పటి నుంచి ఇవి చదవండి. జనరల్ స్టడీస్, మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్. ఓకే. సో, వీటికి బుక్స్ కావాలన్న వాళ్ళకి ప్రెజెంట్ అయితే నేను కొన్ని బుక్స్ చెప్తాను. ఓకే. సో, అవేందంటే మాక్సిమం మీరు అవి చదివిర్రనుకోండి. సో, కొంచెం నాలెడ్జ్ వస్తది ఇప్పుడు. ఇప్పటి నుంచి స్టార్టింగ్‌లే మనం కంప్లీట్‌గా అయితే ఎవరు చదవలేరు. సో, ఫస్టు చదువుకుంటూ పోతుంటే మినిమమ్ ఒక్కొక్క బుక్‌ని మినిమమ్ ఒక 20 టైమ్స్ చదవాల్సుంటది. ఓకే. జనరల్ స్టడీస్‌కి మాక్సిమం నేనైతే లూసెంట్ ప్రిఫర్ చేస్తా. లూసెంట్ గాని, అరిహంత్ గాని. ఓకే. సో, అరిహంత్ జనరల్ స్టడీస్ ఉంటది. లేదా జనరల్ నాలెడ్జ్ అని ఒక బుక్ దొరుకుతది లూసెంట్ అయితే. అరిహంత్‌లో కూడా వస్తది సేమ్ అలాంటిదే. సో, అది మొత్తం చదివితే మనకు మాక్సిమం బేసిక్స్ అన్నీ తెలుస్తాయి. మాక్సిమం బేసిక్స్ అన్నీ తెలిస్తే ఆటోమేటిక్‌గా మీరు ఎంత పెద్ద బుక్ అయినా ఈజీగా చదవగలుగుతారు. తక్కువ టైంలో చదవగలుగుతారన్నట్టు. ఓకే. సో, లూసెంట్, అరిహంత్ ప్రిఫర్ చేయండి. ఇంకా మీకు వీలుంటే ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ చదువుకోండి. ఈ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ చదివితే మీకు మాక్సిమం ఇంగ చాలా వరకు నాలెడ్జ్ ఉన్నట్టు. ఓకే. సో, జనరల్ స్టడీస్ అంటే చాలా ఉంటాయి. అదో పెద్ద సముద్రం. ఫస్ట్ అయితే వీటి ద్వారా బేసిక్స్ మీరైతే నేర్చుకోండి. బేసిక్స్ నేర్చుకుంటూ పోతుంటే ఆటోమేటిక్‌గా ఏందంటే అవి మనకు వస్తుంటాయి అన్నట్టు ఇంగ. కొంచెం బేసిక్స్ నుంచి హై లెవెల్ నుంచి కొంచెం టఫ్ లెవెల్‌కి అట్లా పోతుంటాం. ఓకే. సో, జనరల్ స్టడీస్ తర్వాత మ్యాథ్స్. మ్యాథ్స్ అంటే అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటది. సో, నేను మ్యాథ్స్ అయితే మాక్సిమం కిరణ్స్ బుక్ ప్రిఫర్ చేశాను. సో, కిరణ్స్ బుక్కే ఎందుకు అంటే కిరణ్స్ బుక్ నేర్చుకోవడానికి బావుంటది. అంటే లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఇప్పటివరకు ఎస్ఎస్‌సి, సీజీఎల్‌లో ఏవేవైతే క్వెషన్స్ అడిగావో అవి కిరణ్స్ బుక్‌లో ఉంటాయి కాబట్టి మాక్సిమం మీరు కిరణ్స్ బుక్ నేర్చుకుర్రనుకోండి
ప్రెజెంట్ మన ఇండియాలో జరుగుతున్న మ్యాథ్స్ సంబంధించిన కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి అన్నిటికి ఆల్మోస్ట్ యూజ్ అయితది. ఓకే. సో, ఒక 80% మీకిది యూజ్ అయిద్దన్నట్టు. ఓకే. సో, రిమైనింగ్ బుక్స్ చదివితే ఒక 20% ఎక్స్‌ట్రా. ఈ 20% ఎక్స్‌ట్రాకి సో, ప్రెజెంట్ అయితే మీరు 80%కి పర్ఫెక్ట్‌గా ఉన్నారనుకోండి. ఆ 20% కూడా ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఈ 80% ఒకసారి ఇంకొక విషయం కూడా గమనించండి. మనం ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసినా మనకి 80% మార్క్స్ వస్తే జాబ్ వచ్చినట్టే. ఓకే. సో, 100% రావాలని ఏం లేదు. వస్తే మన అదృష్టం అనుకోవాలి. వస్తే మంచిదే కదా! సో, ఖచ్చితంగా అయితే 80% మార్క్స్ అయితే మనకి నెసెసరీ కాబట్టి సో, కిరణ్స్ బుక్ చదివారు అనుకోండి. సో, 80% మీకు ఈజీగా వచ్చేస్తాయి. రీజనింగ్. రీజనింగ్‌కి మీరు పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా గాని రీజనింగ్‌కి సరిపోతది. రీజనింగ్‌కి సంబంధించిన ఆ టాపిక్స్ చూడండి. అంటే ఎస్ఎస్‌సిలో, రైల్వేలో ఏ టాపిక్స్ అడుగుతున్నారో అవి చూసుకొని ఏ టాపిక్స్ దొరికితే ఆ టాపిక్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ అయిపోతది. సో, నేను కూడా రీజనింగ్ చెప్తా. సో, మ్యాథ్స్ ఆల్రెడీ చెప్తున్నా. రీజనింగ్ కూడా స్టార్ట్ చేస్తా. రీజనింగ్ గూడా కిరణ్స్ బుక్ ఉంటది. అది చాలా పెద్దగుంటది. అంత అవసరం లేదసలు. కిరణ్స్ బుక్ అవసరం లేదు రీజనింగ్‌కి. జస్ట్ మార్క్ టెస్ట్‌లు రాయండి. మార్క్ టెస్ట్‌లు ఎగ్జామ్‌కి ఒక 25 డేస్ ముందు మార్క్ టెస్ట్‌లు రాస్తే రీజనింగ్ మాక్సిమం బైక్ బై చేయొచ్చు. 1 ఆర్ 2 మిస్ అయితే అది పెద్ద ప్రాబ్లమ్ ఏం గాదు. సో, అంటే ఎస్ఎస్‌సి పరంగా చూస్తే 50 మార్క్స్‌కి మినిమమ్ 48, 47.5 సింపుల్‌గొస్తాయి. హ్మ్. నెక్స్ట్ మ్యాథ్స్, రీజనింగ్ తర్వాత ఇంగ్లీష్. ఇంగ్లీష్‌కి ఎస్‌పి బాక్షి బుక్ ఉంటది. ఫస్ట్ అయితే స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు ఎస్ఎస్‌సికి ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాక్సిమం నాకు తెలిసినంత వరకైతే ఎస్‌పి బాక్షినే ఎక్కువ మంది ప్రిపేర్ అవుతారు. సో, నేను గూడా అదే ప్రిపేర్ అయ్యాను. సో, ఎస్‌పి బాక్షి తర్వాత ప్రాక్టీస్‌కి కిరణ్స్ తీసుకోండి. కిరణ్స్ ఏందంటే ప్రీవియస్ క్వెషన్స్ అన్నీ ఉంటాయి కిరణ్స్‌లో. సో, మీరు ఇందులో చదువుకున్న థియరీకి నెక్స్ట్ కిరణ్స్ బుక్‌లో ప్రాక్టీస్ చేసుకుర్రనుకోండి చాలా బాగా యూజ్ అయితది. ఎస్‌పి బాక్షినేమో థియరీ ఉంటది. అంటే గ్రామర్ ఎలా ఉండాలి. నెక్స్ట్ వొకాబ్ ఉంటది. సో, ఇంగ్లీష్‌లో వొకాబ్ ఉంటది. ఇంగ్లీష్‌కి సెపరేట్‌గా నేను ఎలా ప్రిపేర్ అవ్వాలని వీడియో ఒకటి చేశాను ఇంతకు ముందుకు. ఏ ఎగ్జామ్‌కైనా ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని ఒక వీడియో ఉంటది. సో, వీలుంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, వొకాబ్‌కి హిందూ న్యూస్ పేపర్ ఒకటి. హిందూ న్యూస్ పేపరు ఆల్మోస్ట్ ఇంగ హిందీ న్యూస్ పేపర్ చదివితే మనకి డిస్క్రిప్టివ్ నాలెడ్జ్ గూడా వస్తది. సో, వొకాబ్ వస్తది. వాటితో పాటు కాంప్రిహెన్షన్ వస్తది. క్లోజ్ టెస్ట్ ఎలా చేయాలో తెలుస్తది. సో, హిందూ న్యూస్ పేపర్ చదివితే వొకాబ్ గూడా బాగా నేర్చుకోవచ్చు. హిందూ న్యూస్ పేపర్‌తో పాటు 'వట్ పవర్ మేడ్ ఈజీ' అని ఒక బుక్ ఉంటది. రూట్ పవర్‌ది. ఓకే. సారీ రూట్ వర్డ్స్‌ది. 'వట్ పవర్ మేడ్ ఈజీ'. 'వట్ పవర్ మేడ్ ఈజీ' చదువుకుంటే రూట్ వర్డ్స్ గూడా మీకొచ్చేస్తది. ఇంకా ఇంగ్లీష్‌కి మాక్సిమం మీరిట్లా ఇంగ్లీషు మినిమమ్ చదువుకున్నా గానీ, ఇప్పుడొచ్చే జనరల్ ఎగ్జామ్స్‌లలో ఒక 10 క్వెషన్స్ వరకు వస్తున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కానిస్టేబుల్ ఎగ్జామ్ తీసుకుందాం. కానిస్టేబుల్‌లో ఆల్మోస్ట్ ఒక 10 క్వెషన్స్ వస్తాయి. మెయిన్ ఎగ్జామ్‌లో గానీ, ప్రిలిమ్స్‌లో గానీ. ఓకే. సో, ఆ విధంగా మీరు ఈ సిలబస్‌కి పర్ఫెక్ట్‌గా బౌండ్ అయ్యుంటే మాక్సిమం మీరు ఏ జాబ్ అయినా కొట్టగలుగుతారు. నాకైతే 100% కాన్ఫిడెన్స్ ఉంది దీని మీద. సో, నాకు అలానే వచ్చినాయి మాక్సిమం. సో, ఈ సిలబస్ ఇప్పుడు నేను చెప్పిన సిలబస్ అయితే ఎవరైతే పర్ఫెక్ట్‌గా పర్టిక్యులర్‌గా నేర్చుకోగలుగుతారో వాళ్ళకి మాక్సిమం ఇప్పుడు ఒకవేళ ఎగ్జామ్ లేట్ అయినా గానీ, ఎప్పుడో ఒకసారి అయితే పెట్టాలి గదా! అంటే ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చిన ఎగ్జామ్స్ ఎప్పుడో ఒకసారి వాళ్ళు రిక్రూట్ జేసుకోవాల్సిందే. ఎందుకంటే వేకెన్సీస్ ఉన్నాయి గాబట్టే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిర్రు. కాబట్టి వాళ్ళకి రిక్రూట్‌మెంట్ కావాలి గాబట్టి, ఒకవేళ ఇప్పుడు మీరు అప్లై చేసుంటే ఇప్పుడున్న జాబ్స్‌కి మాక్సిమం వాటిని వదిలిపెట్టకండి. అంటే ఇప్పుడు డీఆర్‌డీఓ ఎంటీఎస్ ఉంది. ఓకే. డీఆర్‌డీఓ ఎంటీఎస్, ఎస్ఎస్‌సి సీహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్‌బీ, గ్రూప్ డి, ఎన్టీపీసీ. మాక్సిమం వీటికి ఎవరైతే అప్లై చేసిర్రో, ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళు ఈ వీడియో చూస్తుర్రో, మాక్సిమం ఈ జాబ్స్ మీరు కొట్టాల్సిందే ఇప్పుడు. అంత పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇంతకుముందు సిట్యుయేషన్స్ వేరు. ఇది మిస్ అయితే ఇంకోటి కొడతామని. ఇప్పుడు సిట్యుయేషన్స్ వేరు. సో, మాక్సిమం మీకు ఎగ్జామ్ పెట్టిర్రు అంటే మీకు జాబ్ వచ్చినట్టే. అంత కాన్ఫిడెంట్‌గా ఉండాలి మీరు. ఓకే. సో, ఆల్రెడీ మనం కోచింగ్ అయితే స్టార్ట్ చేసాం. మీ అందరికి తెలిసిందే. కిరణ్స్ బుక్ ఎక్స్‌ప్లనేషన్, ఆర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. ఓకే. సో, మీకింత లో కాస్ట్‌లో అయితే ఎవ్వరు చెప్పరు. ఒకవేళ మనీ ఇచ్చినా గానీ మీ కిరణ్స్ బుక్ అయితే ఎవ్వరు ఎక్స్‌ప్లెయిన్ చేయరు. సో, ఆ ఎక్స్‌ప్లనేషన్ వినడం వల్ల మీకుండే ప్లస్ పాయింట్ ఏందంటే, అంటే ప్రతి క్వెషన్ అంటే మనం ఎగ్జామ్‌లో క్వెషన్ సాల్వ్ చేస్తాం. కానీ ఎంత తొందరలో సాల్వ్ చేయొచ్చు అనే విషయాన్ని బాగా నేర్చుకోవచ్చు. మనకిక్కడ ప్రతి క్వెషన్ మనం డిస్కస్ చేస్తాం కాబట్టి మీకు ఇంకెక్కువ నేర్చుకునే అవకాశం ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కోచింగ్ సెంటర్‌కెళ్తే ఎలా ఉంటది? ఒక 20 క్వెషన్స్ ఒక టాపిక్‌కి 20-50 క్వెషన్స్ తీసుకుంటారు. మీరు ఈ 20 అంటే అట్లనేం గాదు. 20-50 క్వెషన్స్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఈ 20-50 క్వెషన్స్‌లో ఓకే. మీకు ప్రాసెస్ అయితే తెలుస్తది. కానీ ఎవ్రీ క్వెషన్ ఎగ్జామ్‌లో వచ్చే ప్రతి క్వెషన్‌ని మనం ఎలా ఎలా చేయాలి అనే ఐడియా అనేది మనకి ఇంకా ఫార్మ్ గాదు. ఓకే. సో, నేనిక్కడ మినిమమ్ టాపిక్‌కి
మినిమమ్, మినిమమ్ 100 నుంచి 500-600 ఉంటాయి. ఓకే. సో, అంటే ఓవరాల్‌గా బుక్ కంప్లీట్ అయ్యేలోపు మీరు 6000-8000 క్వెషన్స్ మీరు నేర్చుకోవచ్చు. సో, 6000 క్వెషన్ నుంచి 8000 క్వెషన్స్ అవి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అంటే మామూలు విషయం గాదు. సో, మళ్ళీ మీకు లైఫ్ లాంగ్ వాలిడిటీ గూడా ఉంటది. ఒకవేళ మనకిప్పుడు లాక్‌డౌన్ ఉండి ఎగ్జామ్స్ ఇప్పుడు జరగకపోయినా, మనం కోర్స్ తీసుకొని మళ్ళీ తర్వాత మర్చిపోతాం అనే భయమైతే ఉండదు. సో, లైఫ్ లాంగ్ వాలిడిటీ ఉంటది. ఇది మాత్రం మీకు ఎవ్వరు ఇవ్వరు. సో, జస్ట్ ఏందంటే నేనేదో అట్లా ఎవరికీ ఇబ్బంది ఉండొద్దు అనే ఉద్దేశ్యంతోని చేస్తున్నా. 6000-8000 క్వెషన్స్. రీజనింగ్ గూడా మాక్సిమం మీకు ఎగ్జామ్‌లో యూజ్ అయ్యే విధంగా. అంటే రీజనింగ్‌లో ఎక్కువ షార్ట్ కట్స్ చెప్పరు. నేను వీలున్నంత వరకు ట్రై చేస్తా. అంటే నేను ఎగ్జామ్‌లో రాసేటప్పుడు నేను నేర్చుకున్నవి, నాకు వేరే వాళ్ళు నేర్పినవి అవన్నీ కలిపి అంటే మాక్సిమం టాప్ నాచ్ అన్నట్టు. ఓకే. సో, ఆ టైప్‌లో ఉన్నయి గూడా నేను రీజనింగ్‌లో గూడా మీకు జెప్తాను. కాకుంటే ఏందంటే ఇప్పుడు ఎగ్జామ్స్ జరగట్లేవు గదా! అని నేను కొంచెం క్లాసెస్ కొంచెం లైట్ తీసుకుని అందులో నాకు గూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే. సో, ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి గూడా చెప్తాను. మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. నేను చెప్పినంత వరకు మాక్సిమం డైలీ ఒక 2 అవర్స్ మీకు క్లాస్ చెప్పినా గానీ, మీకు ఎగ్జామ్ టైమ్ లోపు చాలా నేర్చుకోవచ్చు మీరు. ఓకే. సో, రీజనింగ్ గూడా చెప్తాను. రీజనింగ్ గూడా ఆల్రెడీ ఒక 2, 3 టాపిక్స్ చెప్పేసుంటాను. సో, కొంచెం పెద్ద పెద్ద టాపిక్స్ డైరెక్షన్స్, సిలాయిజం ఇవున్నాయి గదా! అవన్నీ జెప్తాను. ఓకే. సో, రీజనింగ్ గూడా జెప్తాను. అంతే. 2000 ఫీ. ఓకే. సో, చాలామంది ఇందులో గూడా తగ్గియమని అడుగుతున్నారు. సో, యాక్చువల్‌గా నేను రాసే పెన్ కాస్ట్ ఇప్పుడు మీరు రాస్తున్నారు గదా! సో, దాని కాస్టే రూ. 8000. ఓకే. సో, రూ. 8000 అంటే ఆల్రెడీ నేనివి తీసుకొని అంటే టోటల్ ఇప్పుడు నేను రాస్తున్న ఎక్విప్‌మెంట్ కాస్టే అరౌండ్ 60,000 ఉంటది. ఓకే. సో, కావాలంటే మీరు అమెజాన్‌లో చెక్ జేసుకోవచ్చు. అమెజాన్‌లో గానీ ఇంకేదైనా ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో. సో, సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ అని కొట్టండి. మీకు ఆల్‌మోస్ట్ అర్థమైపోద్ది. ఓకే. సో, కాబట్టి అంటే చాలామంది ఫ్రీగా జెప్పొచ్చు గదా! అనే ఉద్దేశ్యం ఉంటది. సో, అంత ఈజీ ఏం గాదు. మనం ఫ్రీగా చెప్పాలని నాకున్నా గానీ, ఇలాంటివి కాస్ట్ పట్టుద్ది. సో, మీరు గూడా అర్థం జేసుకోవాలి. సో, ఒక పెన్‌కే రూ. 8000 అంటే ఆల్‌మోస్ట్ నేనివి కొని 1 ½ ఇయర్ అయితుంది. సో, 1 ½ ఇయర్ అయిన తర్వాత ఇవి ఆటోమేటిక్‌గా అయితే పాడైపోతాయి గదా! ఎలక్ట్రానిక్స్ అయితే లైఫ్ లాంగ్ ఉండవు గదా! ఓకే. సో, మీరు గూడా అర్థం జేసుకోండి. మాక్సిమం మీరు మనీ గట్టినా మీకు ఈ మనీ వేస్ట్ అయితది అనే ఫీలింగ్ అయితే రాదు. సబ్జెక్ట్ అయితే మీరు ఒక ఇన్‌స్టిట్యూట్‌లో డైలీ ఎళ్లి మీరు నేర్చుకున్న దానికంటే 200% ఎక్స్‌ట్రా ఉంటది. అది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇన్‌స్టిట్యూట్‌లోకెళ్ళాను. సో, వాళ్ళని నేనేం తక్కువ చేయట్లేను. కాకపోతే ఏందంటే ఇన్‌స్టిట్యూట్‌లో చెప్పలేరది. టైమింగ్ అంతే అది. ఆ ఫ్యాకల్టీకి గూడా ఆ ప్రెషర్ ఉంటది. మేనేజ్‌మెంట్ నుంచి అదంతా వేరులే. దాని గురించి మనకెందుకులే గాని. సో, నేనైతే మీకు మాక్సిమం ఏ ఎగ్జామ్‌కైనా సరిపోతది. ఇప్పుడు మీరు తీసుకునేది మ్యాథ్స్, రీజనింగ్ అయితే. ఓకే. సో, వీలుంటే జీఎస్ కూడా స్టార్ట్ చేస్తా. ఒకవేళ జీఎస్ స్టార్ట్ చేస్తే ఫ్రీగానే చేస్తా. కాపోతే నాకున్నయి చెప్పడానికి నాకిప్పుడు టైం ఉండట్లేదు. సో, టైం కరెక్ట్‌గా ఉంటే నాకివి పెద్ద ప్రాబ్లమ్ ఏం గాదు. ఓకే. సో, థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. సో, మీకేమన్నా డౌట్ ఉంటే నా ఫోను నంబర్ చెప్పలే గదా! 9849169471కి వాట్సాప్ జేయండి. ఓకే.